కొంచెం జాగ్రత్తగా విందాం. ఇప్పటివరకు అన్నయ్య చెప్పిన వర్తమానం ఎందరికి అర్థమైందో నాకు తెలియదు, కానీ ఆ లైన్ ఒక లైన్లో మీరు తీసుకొస్తే హృదయాన్ని భద్రం చేసుకోవాలి. ఎందుకు నేను వివరించాలనుకుంటున్నానంటే, కొందరు సొంతంగా ఫోన్ చేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అందుకు నేను చెప్పాలనుకుంటున్నా. గతంలో అన్నయ్య చెప్పిన మెసేజ్లో అడిగింది ఏంటంటే, అన్నయ్య నేను ఎద్దేవి చేయడం కాదు, పొలలు ఏరుకుంటున్న వారిని రాళ్ళు ఇచ్చి కొట్టమని చెప్పారు. ఫోన్ ఏమని వచ్చిందంటే, ఇజ్రాయేల్ జాతిలో పొలలు ఏరుకుంటున్న వారిని, కట్టెలేరుతున్న వారిని యెహోవా యొక్క ఇజ్రాయేలు సంఘం నుంచి వెలివేసి కొట్టి చంపమన్నది అని అన్నారు కదా శేఖర్ బ్రదర్. మరి న్యూ టెస్టిమెంట్లో రాళ్ళు ఇచ్చి కొడుతున్న వారిని ప్రభు ఆపేశాడు. దీన్ని నేను ఎలా తీసుకోవాలని అడిగారు. స్పీకర్ చెప్పిన ఉద్దేశం వేరు, క్వశ్చన్ వేరు. మీకు అర్థమవుతుందో లేదో? అక్కడ పాపాన్ని ఎలివేయమన్నట్టు, ఇక్కడ పాపంలో ఉండి బలైపోతున్న పాపిని ప్రేమించమన్నాడు. ఈ క్లారిటీ తెలియాలి వింటున్న వారికి, ఈ సెన్స్ మనకు తెలియాలి. ఇప్పుడు ఈరోజు లెసన్లో తలెత్తకూడదని ముందే చెప్తున్నా. హృదయం భద్రంగా ఉండాలి, హృదయం భద్రంగా ఉండాలి. నిజమే, హృదయం భద్రంగా ఉంటే బతికేస్తామా దేవుని కొరకు? బతకలేము. న్యూ టెస్టిమెంట్లో డైరెక్ట్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది పౌలు గారిది. అయ్యో, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి నన్ను విడిపించేవారు ఎవరు? ఏ మనుష్యుడు నేను బాగుండాలనుకుంటే ఆ బాగున్నాం అనుకున్నది కూడా దేవునికి నచ్చదు. ఎవరి హృదయ స్పందన దేవునికి ఇష్టానుసారంగా ఉండదు. ఎందుకంటే హృదయము, యెరెమీయా గ్రంథం, అన్నిటికన్నా బహు ఘోరమైంది. మానవ హృదయం ఘోరమైపోయింది ఏదైనా వనం దగ్గర నుంచి. దాన్ని సరిచేసి దాన్ని అండర్లో పెట్టి దాన్ని టేకప్ చేసేది ఎవరంటే పౌలు అంటాడు, ఆ హృదయ వేదనతో నాకు మెస్సయ్య అవసరం అని. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమని ఉంటుందంటే, మన హృదయాలు సరిగ్గా ఉండాలంటే మన వల్ల అవ్వదు. మన హృదయంలో మనం ఎవరిని పెట్టుకోవాలంటే, తలుపు నద్ద నిలబడి తట్టుచున్న ఒక ఆయన ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి లోపల మనం కూర్చోబెట్టుకోవాలి. అంటే మానవులుగా మన హృదయం ఎన్నో చెప్తుంది. హృదయం చెప్పేది కూడా ఫైనల్ స్టేట్మెంటు కాదు. వారు ఒక స్టేట్మెంట్ ఉంటుంది బైబిల్లో. మా యోహాను సువార్త చదువుతున్నప్పుడు ఏమనంటే, మనుషుల్ని చంపేసి మేము దేవునికి సేవ చేస్తున్నాం అనుకుని వారు హృదయములో అనుకునే కాలం వస్తుందట. వాళ్ళ హృదయం ఏమని చెప్తుంది? నువ్వు బాగానే ఉన్నావు అని చెప్తుంది.